తెలంగాణ ఆడబిడ్డలకు అతిపెద్ద పండుగ బతుకమ్మ. 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని మీనా మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినులు బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. విద్యార్థినులు సంతోషంగా ఆడిపాడారు. విద్యార్థినులతో కలిసి ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాధవి దంపతులు ఆనందోత్సాహాలతో స్టెప్పులేసి అదరగొట్టారు. బతుకమ్మ పోటీలలో గెలుపొందిన విద్యార్థినులకు కళాశాల యాజమాన్యం నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థినులు బతుకమ్మ దసరా వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. కెరీర్పై దృష్టి పెట్టి ఉన్నత స్థానంలో నిలవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మహమూద్ అలీ, డైరెక్టర్ షహనా బుతుల్, రాయపుడి భవానీ, వనితా క్లబ్ సభ్యులు, వైస్ ప్రిన్సిపల్ వాణి, భారతి, పూజ, కరుణాకర్, మహేష్, రాయుడు, మగ్దూమ్, అస్మా, అరుణ తదితరులు పాల్గొన్నారు.
I request all the students to form a rounds, 3 rounds. Second round, second years in the third round and clap goes. DJ Praveen Smiley. ఎలా ఉన్నారు మీరు అందరూ కూడా మంచి స్నేహపూర్వక వాతావరణం చూపించాలన్నదే నేను నా మిర్యాలగూడలో భాగం కూడా నేను చేసే ప్రయత్నం కూడా ఇదే. ఈ ప్రయత్నం మీ నుంచే వస్తుందనే ఉద్దేశంతో మంచిగా గర్వపడుతున్నాను నేను. ఇందాక మేడం గారు చెప్పినట్టు నిన్న పేపర్ వచ్చింది అన్నది అనుకోకుండా నేను నా మిర్యాలగూడలో మనం ఈరోజు ఈ దసరా పండుగ అమ్మవారిని ఆదర్శంగా తీసుకొని మన తోలు ఎవరు వచ్చినా సరే వాళ్ళని చీల్చి చెందాలనే విధంగా మీరందరూ ఉండాలని కూడా మీరందరూ ఏకతాటితో మన మిర్యాలగూడ ఇలాంటి వాతావరణాన్ని రాకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరూ మీద ఉంది. మీ అందరి వెనకాల బియ్యాలు ఉన్నాడు, మర్చిపోవద్దు. మంచిగా చదువుకొని తల్లిదండ్రులకి మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకు స్కిల్ ఇండస్ట్రీ కూడా అతి త్వరలో వస్తుంది. మన చేతి నైపుణ్యంతో ఏదైతే నేర్చుకుంటామో వాటన్నిటికీ నేర్పించడానికి వచ్చే సంవత్సరం కల్లా అది రెడీ చేయించి మన చేతి వృత్తులకు ప్రాధాన్యత ఇస్తూ మీ అందరినీ కుటుంబంలో మా వంతు మేము కూడా కష్టపడుతున్నాం, మా వంతు కూడా మేము సహాయం చేసుకొని మా కాళ్ళ మీద మేము నిలబడుతూ మా తల్లిదండ్రులను మేము బతికించుకునే స్థాయికి వాళ్ళని గర్వించే విధంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరిని పేరున కోరుతూ మంచి స్నేహితులతోని మంచి వాతావరణంలోని మంచి డ్రెస్సులతోని మంచి కలకలలాడుతూ ఉండాలని, మంచి మనస్ఫూర్తిగా సంతోషంగా ఈ 9 రోజులు సెలవు దినాలలో మంచిగా ఉండాలని కోరుకుంటూ మన పద్ధతులకి ఆచారాలకి అతి ప్రాముఖ్యమైన ప్రాచీన కాలం నుంచి బతుకమ్మ చాలా విశిష్టమైన పండుగ. దాన్ని మనము ప్రతి సంవత్సరం మన కాలేజీలో చాలా ఘనంగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం మనము చాలా ఎక్కువ మంది స్ట్రెంత్ ఉంది, 950 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా చాలా ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మనం ఎమ్మెల్యే గారిని, భవానీ మేడం గారిని అందరినీ పిలవడం జరిగింది. వాళ్ళ సమయాన్ని వినియోగించుకొని మన కోసం కాలేజీ వరకు వచ్చినందుకు మనం చాలా కృతజ్ఞతలు. తెలంగాణ ఈ బతుకమ్మ పండుగని 2014లో అధికారంగా ప్రకటించింది. అంతకుముందు ప్రతి ఇళ్లలో ఆచారంగా చేసుకునే బతుకమ్మ పండుగ 2014 నుంచి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దీన్ని అధికారంగా బతుకమ్మ పండుగ నిర్వహించడం జరుగుతుంది. సో ఇందులో మొదటి రోజు సద్దుల బతుకమ్మ నుంచి స్టార్ట్ అయ్యి చివరి రోజు 9 రోజుల దేవి నవరాత్రుల్లో
మనందరికీ తెలుసు బతుకమ్మ అంటే ఏంటి తెలుసా మనకి? బతుకమ్మ అంటే ఏ పండగ? పూల పండగ, పూలతో పండగ. మనం మామూలుగా పూజ చేసుకుంటే పూలు పెట్టుకుంటాం కదా దేవుడికి, కానీ ఇక్కడ అదే పూలతోనే అన్ని రకాల పూలు తెచ్చి బతుకమ్మని పేర్చుకొని బతుకమ్మ అని చెప్పి మనం 9 రోజులు ఎంతో సంతోషంగా, మొట్టమొదటిగా ఎంగిలి పువ్వు బతుకమ్మ, ఈరోజు 3వ రోజు ఏం బతుకమ్మ చెప్పాలి ఎవరన్నా? ముద్దపప్పు బతుకమ్మ. కరెక్టేనా? గుర్తొచ్చిందా? ముద్దపప్పు బతుకమ్మ. 9వ రోజు అది మాత్రం బాగా గుర్తుంటుంది మనకి కదా. ఓకే ఓకే, ఈరోజు ఎంతో ఉత్సాహంగా చాలా మంది ఇక్కడ బతుకమ్మని పేర్చారు. నేను రాగానే ఫస్ట్ ఎంట్రన్స్ లో రంగోలీ చూశాను, చాలా అద్భుతంగా చేశారు. ఎప్పుడూ కూడా సమాజంలో అందరితో కలిసి మెలిసి ఉంటూ, అందరితో మంచిగా ఉంటూ, మనం సంతోషంగా ఉంటూ, మన చుట్టూతో వాళ్ళని సంతోషంగా ఉంచుతూ అన్నీ జరుపుకోవాలి, ముందుకు వెళ్ళాలని. ముఖ్యంగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని మనం ఎల్లవేళలా గౌరవించాలి. అమ్మాయిలు ఈరోజు చాలా సమస్యలు వింటున్నాం. ఎంత చెప్పినా కూడా 14 ఏళ్ల పిల్లల్ని, 11 ఏళ్ల పిల్లల్ని అత్యాచారాలు జరుగుతున్నాయని, ఇంట్లోంచి పారిపోవడం అని చెప్పేసి ఈరోజు కూడా పేపర్లో చూశాను. 14 ఇయర్స్ అమ్మాయిల్ని ఇద్దరిని వాళ్ళు ఏదో వెల్ఫేర్ హోమ్ నుంచి బయటకు వస్తే ఆ పిల్లల్ని 1 వారం రోజుల నుంచి అత్యాచారం జరిగింది. ఈ రోజు నిన్ననే తెలిసింది బయటకని. మరి మీరు చూసారో లేదో ఈరోజు పేపర్లో. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే ఆడపిల్లలు ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, సెలబ్రేషన్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ని, చక్కగా చదువుకోవాలి. కెరియర్లో మీరందరూ మంచి పొజిషన్లోకి వెళ్ళి, చక్కగా చదువుకొని మంచి పొజిషన్లోకి వెళ్ళి, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని పెళ్లి చేసుకున్నాక భర్త కుటుంబాన్ని ఎల్లవేళలా మీ పిల్లల్ని రక్షిస్తూ, మళ్ళీ మీ పిల్లల్ని కూడా మంచి ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ, వన్స్ అగైన్ మీ అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ. కాబట్టి నేను అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముందుగా ప్రతి సంవత్సరం మనము బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాము సంతోషంగా. ఈ సంతోషం అనేది మన బాడీకి చాలా అవసరం. మన హార్మోన్స్ మంచిగా జరగాలంటే మనం సంతోషంగా ఉండాలి. కాబట్టి అందులో భాగంగానే మనము ఈ 9 రోజుల బతుకమ్మని మనము ఒక రోజు చేసుకొని హ్యాపీగా మీరు ఇళ్ళకి వెళ్ళి మంచిగా చేసుకోవాలని, పండుగ మంచిగా భారీగా చేసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ చిన్న కార్యక్రమం అయినా ఎమ్మెల్యే గారు మా కొరకు టైం తీసుకొని, శ్రీమతి ఎమ్మెల్యే గారు కూడా రావటము చాలా సంతోషకరము. మీ అందరి తరపున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.